లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. లాస్ట్ వీక్ మనం చర్చించినటువంటి అంశాలపైన అనేక మంది ఆసక్తి కలిగి మాకు ఉత్తరాలు రాయటం, మమ్మల్ని కాంటాక్ట్ చేయటం ఎంతో ఆనందపెట్టింది. దానికి కొనసాగింపుగా ఈరోజు లాస్ట్ వీక్లో ప్రామిస్ చేసినట్లుగా ఇంకొక 2 మార్గాల గురించి కూడా చర్చించాలని నిర్ణయించడం జరిగింది. అందులో మొదట నేను తీసుకునే అంశం ఏంటంటే, ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో కూడా కలిపితే లాంగ్ టర్మ్ ఫోకస్కి పెట్టినప్పుడు మంచి కంపెనీలు ఎన్నుకోవటం ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నా స్క్రీన్ని కనుక మీరు చూడటం మొదలుపెట్టినట్లయితే ఒక్కొక్క స్టెప్ అందులో ఎక్స్ప్లెయిన్ చేసి మనం చేయవలసిన పనులేంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. యూజింగ్ ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో బై అండ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అంటే ఎప్పుడు కూడా మామూలుగా స్టాక్స్ మంచివి అనుకుని కొనుక్కునే బదులుగా దానితో పాటు మనం అనుకున్నవే కాకుండా ఇంకొక అంశాన్ని కూడా జోడించాలి. దాన్నే ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ అంటారు. మీకు వెంటనే అనుమానం రావచ్చు, ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ అంటే ఏంటి అంటారు. చెప్పబోతున్నాను. కానీ దానికన్నా ముందు మనం చేయవలసింది ఏంటి, మన దగ్గర ఖచ్చితంగా అంతకుముందు లాస్ట్ వీక్ యశ్వంత్ చెప్పినట్లుగా గ్రోత్ స్టాక్స్ మాత్రమే కొనుక్కోవాలి. అలా కొనుక్కున్న తర్వాత వాటి యొక్క లాస్ట్ 3 years బ్యాక్ ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంతో చూసి మళ్ళీ చెప్తున్నాను. 3 years బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024 సెప్టెంబర్ రిజల్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి 24 సెప్టెంబర్లో ముగిసిన 12 నెలలకి ఎంత లాభాలు వచ్చాయో చూసి, అలాగే 2021 సెప్టెంబర్లో అదే కాలానికి 12 నెలల కాలానికి ఎంత లాభాలు వచ్చినాయో చూస్తే ఇవి రెండింటినీ కంపేర్ చేయవచ్చు. ఇలా కంపేర్ చేస్తే ఎంత గ్రోత్ వచ్చిందో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మీరు ఎక్సెల్ ఫార్ములా వాడినా తెలుస్తుంది. అలా లెక్క వేసిన తర్వాత మీరు చేయవలసిందల్లా, మీరు ఏ స్టాక్ మీద ఫోకస్ పెట్టారో ఆ స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఎంతో అది ఏ సైట్లో చూసినా కూడా దొరుకుతుంది. ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో తీసుకుని అంటే లేటెస్ట్ ట్రైలింగ్ 12 months ప్రకారం తీసుకుని దాన్ని కనుక ఈ ప్రాఫిట్ గ్రోత్తో డివైడ్ చేస్తే మీకు వచ్చేది ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఈ ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో 1 కన్నా తక్కువ ఉంటే ఆ స్టాక్ ఇంకా ఫుల్ ప్రైస్ అవ్వలేదు అంటే ఇంకా తక్కువలో ఉన్నది అని భావన. అలా కాకుండా 1 కన్నా ఎక్కువ ఉంటే లేదు ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది అనుకోవాలి. అందువల్ల 0.75 కన్నా తక్కువ ఉన్నాయి కనుక మీరు లెక్కించి లేదా గుర్తుంచుకుని పట్టుకున్నారంటే మీకు లాభాలు వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. అంటే లాస్ట్ వీక్లో మనం చెప్పింది పోర్ట్ఫోలియోలో మంచి స్టాకులు పెట్టుకోవాలని చెప్పాం, కానీ పీఈజీ చర్చించలేదు. ఇప్పుడు పీఈజీని కూడా జోడిస్తే ఇంకా అడిషనల్గా సేఫ్టీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, లాస్ట్ వీక్ మనం కన్సిడర్ చేసిన 3 daysని తీసుకుని ఆ రోజుల్లో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోతో కాకుండా ఒకవేళ ఆ రోజునున్న పీఈజీ రేషియో ఆ రోజుకున్నది లెక్కేసి దాని ప్రకారం కొనుక్కునుంటే ఇప్పుడు వరకు చూస్తే ఏమాత్రం రిటర్న్స్ వచ్చాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మార్చి 2, 2010 కనుక మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా పోర్ట్ఫోలియో పీఈజీ రేషియో ప్రకారం లెక్కేస్తే మనకు ఎంత వచ్చింది, 18% వచ్చింది. ఇక్కడ మీకు పైన డార్క్ బ్లూలో పీఈజీ అని పెట్టాను కాబట్టి అదే పోర్ట్ఫోలియోని కొనుక్కుంటే మనకి మామూలుగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో లెక్కేస్తే 20% వచ్చినా ఇలా పీఈజీ రేషియో ప్రకారం కొంటే కూడా 18%. అంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా నిఫ్టీ కన్నా కూడా ఎక్కువ. పైగా మీకున్న నమ్మకం ఏంటి, మీకున్నటువంటి నమ్మిన సిద్ధాంతం మంచి షేర్లు, తక్కువలో ఉన్న షేర్లు కొనుక్కుని ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే బాగా లాభాలు వస్తాయని ఆశపడుతూ ఉంటాం. కాబట్టి ఆ ఆలోచనకి అనుగుణంగా ఉండేటువంటి మార్గం ఇది. మనం చేసింది ఏంటి, గ్రోత్ స్టాక్స్ కనుక్కున్నాం, పీఈజీ రేషియోని జోడించాం, అది 0.75 కన్నా తక్కువ ఉంటేనే కొనాలనుకుంటున్నాం. కాబట్టి ఇలా చేసినట్లయితే మనకి 18.04% వచ్చింది. ఇప్పుడు June 3, 2015 కూడా ఒకసారి చూపే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజున కనుక మనం చూసినట్లయితే అన్నింటికన్నా కూడా ఎక్కువగా అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కన్నా ఎక్కువ, నిఫ్టీ కన్నా ఎక్కువ, మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఎక్కువగా ఈ పోర్ట్ఫోలియోలో లెక్కేసినట్లయితే 15.66% వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, మనం లాంగ్ టర్మ్ కోసం పీఈజీ రేషియో కూడా జోడించడంతో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అదానీ పవరే కనుక చూస్తే అప్పుడు 32 రూపాయల్లో కొంటే 11/14 అంటే నవంబర్ 14, 2024కి అది 549 రూపాయలుగా వచ్చింది. అంటే అర్థమేంటి, అప్పటి నుంచి ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చూస్తే 1,20,000 పెడితే మనకి 20 లక్షల వరకు పెరిగింది. అందువల్ల బోలెడంత లాభం వచ్చింది. అలాగే మిగిలిన కంపెనీ కూడా చూస్తే క్యాప్లీ పాయింట్ కూడా 13,21,000 మొత్తం కలిపి మనం పెట్టిన అమౌంట్ 55 లక్షలు అయిపోయి మన యొక్క రిటర్న్ 15.66. సో ఒక్కొక్కసారి అన్నిటికన్నా మెరుగైన మార్గంగా ఇది కనపడుతుంది. ఆఖరిగా
అక్టోబర్ 4, 2018 కనుక మనం చూసినట్లయితే మళ్ళీ కొద్దిగా వెనకబడింది పోర్ట్ఫోలియో కన్నా. అంటే ఎంత ఉంది ఇప్పుడు? నిఫ్టీ 13.93 వస్తే ఇది మాత్రం 18.81. ఎందువల్లనంటే 2 కంపెనీలు దెబ్బతిన్నాయి కాబట్టి. కానీ దెబ్బతిన్నా కానీ ఆఖరిలో ఉన్నది కనుక మీరు చూసినట్లయితే మనం పెట్టిన అమౌంట్ ఏకంగా 15,95,000 ఒక్క కంపెనీనే ఇచ్చింది. అంటే మీరు నమ్మిన సిద్ధాంతం కూడా మీకు 15% కన్నా ఎక్కువ సార్లు మంచి లాభాలు ఇస్తున్నట్లుగా మనకు నిరూపితమవుతుంది. అందువల్ల మీకు ఇప్పటికి ఆల్రెడీ 4 మార్గాలు తెలుసుకున్నారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి. అంటే నెక్స్ట్ స్టేజ్లో ప్రాసెస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా యశ్వంత్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ అండి. సో ఇప్పటి వరకు మనం కొద్దో గొప్ప ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ చూసామనే చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ 50నే కనుక నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు, బై ఈటీఎఫ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ అని తెలుసుకున్నాం. ఆ తర్వాత డైవర్సిఫైడ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అంటే ఇవాల్టి రోజు టాప్ ర్యాంక్స్ ఏంటో తెలుసుకుని వాటిల్లో డైవర్సిఫికేషన్ ఎన్ష్యూర్ చేసుకుని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే అంటే ఎలా ఉండింది రిటర్న్స్ కూడా చూసాం. మ్యూచువల్ ఫండ్స్లో కొద్దో గొప్ప కొంచెం యాక్టివిటీ మెయింటైన్ చేసి అంటే మెయింటైనింగ్ దట్ టాప్ ర్యాంక్స్లోనే మన స్కీమ్లు ఉంటామని చెక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అండ్ ఇందాక ప్రసాద్ గారు చెప్పిందేమో పీఈజీ ఫర్ లాంగ్ టర్మ్ అగైన్ ఇవాల్టి రోజు కొనుక్కొని వితౌట్ డిస్టర్బింగ్ 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా మన ఇన్వెస్ట్మెంట్ హొరైజన్లో డిస్టర్బ్ చేయకపోతే వాటిల్లో 1, 2, 3 ఏమైనా మల్టీ బ్యాగర్స్ అయినా కూడా ఆల్మోస్ట్ 1, 2, 3 మళ్ళీ ఆల్మోస్ట్ ఫెయిలియర్స్ లెవెల్లో కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. సో ఈ అన్నిటికంటే కూడా అసలు ఈ ప్రాసెస్ లేకపోతే ఒక యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ చేయాలంటే అసలు ఎటువంటి రూల్స్ అడాప్ట్ చేసుకోవాలని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో ఇందాక చెప్పినట్టుగా ప్రసాద్ గారు పీజీ గురించి చెప్పినట్లయితే రూల్స్ బేస్డ్ అప్రోచ్లో స్క్రీన్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క స్టెప్లో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్. సో ఫస్ట్ స్టెప్ స్క్రీన్లో చూసినట్లయితే రూల్స్ బేస్డ్ అప్రోచ్లో అసలు స్టెప్ బై స్టెప్ ఎలా ఉన్నాయో ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలి ఇన్వెస్టర్గా అయినట్లయితే అని చెప్పుకుంటూ వస్తా. సో ఫస్ట్ మోస్ట్ లిస్ట్ గ్రోత్ స్టాక్స్. మన లాంగ్ టర్మ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో గురించి చూసినప్పుడు కూడా ఇదే ఫస్ట్ స్టెప్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎంచుకునే స్టాక్ యొక్క ఫండమెంటల్స్ బాగుండాలి. అగైన్ మళ్ళీ రిపీటెడ్ టేప్ రికార్డర్ అనుకోవద్దు, కానీ ఆ రిజల్ట్స్ అనేది బాగుంటామంటే సేల్స్ పెరుగుతూ ఉండాలి, ప్రాఫిట్స్ పెరుగుతూ ఉండాలి, ఎబిటా పెరుగుతూ ఉండాలి, తద్వారా మార్జిన్స్ కూడా పెరుగుతూ ఉండాలి. ఆ 5,000 కంపెనీల నుంచి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఫిల్టర్ పెట్టుకుని గ్రోత్ స్టాక్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోండి. ఆ గ్రోత్ స్టాక్స్ ఐడెంటిఫై చేసుకున్నాక ఇప్పుడు 5,000 కాస్త సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 స్టాక్స్ గ్రోత్ స్టాక్స్ అని ఐడెంటిఫై చేయబడ్డాయి అనుకోండి. ఆ 300లో ఏటిల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఆ పలానా స్టాక్కి ఒక వాల్యూ లేకపోతే ఒక ఫేర్ ప్రైస్ అని అసర్టైన్ చేసి ఇవాల్టి రోజు మార్కెట్లో అది దొరికే ధర ఎంత, నేను అనుకున్న దీని వాల్యూ, ఈ కంపెనీ వాల్యూ, ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ వాల్యూ అని ఎంతతో ఉండే ఫేర్ ప్రైస్తో కంపేర్ చేసినట్లయితే అన్ని కంపెనీస్ ర్యాంక్ చేసి మనం ఒక స్కోప్ టు గ్రో ఎంత ఉందో మెజర్ చేసుకోవచ్చు. సో ఆ 300లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అంటే ఫస్ట్దేమో 80% స్కోప్ టు గ్రో, సెకండ్ది 75% స్కోప్ టు గ్రో, 70% స్కోప్ టు గ్రో, సో ఆన్ అన్నీ తీసుకుని ర్యాంక్ చేసుకుని వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఎలా చేయాలి అంటే ఇందాక చెప్పినట్టుగా అరేంజ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ గ్యాప్ టు ఫేర్ ప్రైస్. తర్వాత వెరీ మచ్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. ఎంత టాప్ ర్యాంక్స్లో పెట్టినా, ఎంత ఫండమెంటల్స్లో పెట్టినా కూడా వీ షుడ్ నెవర్ పుట్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఇన్వెస్టింగే కాదు కదా, ఎటువంటి వాక్ ఆఫ్ లైఫ్లో కూడా మీరు ఇనే ఉంటారు. నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ టు వన్ బాస్కెట్. మనం కూడా మన డబ్బుని డైవర్సిఫై చేసుకోవాలి, మన ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకుని అట్లీస్ట్ 5 సెక్టార్స్లో పెట్టే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొనే బాధ్యత గురించి తెలుసుకున్న మనం అమ్మటం ఎప్పుడు ఎలా అని కూడా మీరు అడగాలి. సో ఎప్పుడు అమ్మాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి, డేటా బట్టి ఒక కంపెనీకి ఫేర్ ప్రైస్ అనేది అసర్టైన్ చేసిన మనం ఆ యొక్క కంపెనీ ఫేర్ ప్రైస్ కనుక రీచ్ అయినట్లయితే వితౌట్ హెజిటేషన్ అమ్మేయాలి. మళ్ళీ ఆ ఫేర్ ప్రైస్ రీచ్ అయ్యాక ఒక 2%, 3% మొమెంటమో, ట్రేడింగో ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మన డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఎందుకంటే మనం అసలు ఆ కంపెనీ ఫేర్ ప్రైస్ హిట్ అయిందంటేనే ఏదో అంచనా కట్టిన మనం, ఏదో రీసెర్చ్ చేసిన మనం కొద్ది గొప్ప సక్సెస్ఫుల్ అయితేనే ఆ కంపెనీ ఆ ఫేర్ ప్రైస్ రీచ్ అయింది. సో అలా చేయగలిగిన మనం ఇంకో ఎన్నో నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా చేయాలనే ధైర్యం మనకు ఉండాలే, కానీ వచ్చిన దాంట్లో మ్యాక్సిమం జ్యూస్ పిండుకుందాం, నేనే పిండుకుంటా, ఇంకెవరికి అసలు తెలియలేదు, నేను ఎంతవరకు వెళ్తుందో ఎంతవరకు తగ్గిద్దో అని తెలియకుండా ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చినట్లయితే ఇట్ విల్ జస్ట్ వేస్ట్ యువర్ టైం అండ్ ఇంపాక్ట్ ది రిటర్న్స్. సో అగైన్ సెల్ ఇఫ్ ఇట్ హిట్స్ ద ఫేర్ ప్రైస్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పా, గ్రోత్ స్లిప్ అయినా
అంటే ఇవాల్టి నాటికి గ్రోత్ పరంగా చూసిన కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయని తెలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ కంపెనీ వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. సో రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు మళ్ళీ అసెస్ చేసి కంపెనీ కంటిన్యూ అవుతుందా గ్రోత్లో, అగైన్ ప్రైస్ గ్రోత్లో కాదు ఫండమెంటల్స్ గ్రోత్లో. ట్రైలింగ్ 12 monthsలో చూసుకుంటా వచ్చిన మనం ఈ యొక్క క్వార్టర్ని కూడా ఇంపాక్ట్ చేసుకుని ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా గ్రోత్లో ఉందా లేదా అసెస్ చేయండి. ఇన్ కేస్ గ్రోత్లో లేదనుకోండి వితౌట్ హెజిటేషన్ అగైన్ తీసేయండి. మనం ఎప్పటికీ కొన్నాం, ఎంతలో కొన్నాం, ఇవాళ ఎంత రోజులో ఉంది, ఎంత లాస్లో ఉందో, ఎంత ప్రాఫిట్లో ఉందో చూడకూడదు. ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ టు పుట్ యువర్ మనీ అండ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ నాన్ గ్రోత్ కంపెనీస్. సో అగైన్ ఫేర్ ప్రైస్ రీచ్ అయితే అమ్మేయండి, వచ్చే క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక రిజల్ట్స్ బాగోక అది ఇంకా గ్రోత్లో లేదనుకున్నా కూడా అమ్మేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ పారామీటర్స్ పెట్టుకుని మీరు ఆ వచ్చిన సెల్ ఏదైతే సెల్ చేసామో ఆ యొక్క డబ్బుని తిరిగి మళ్ళీ మన ఈ ఫాలో అప్ లూప్ అంటే రీఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. సేమ్ మళ్ళీ అదే రోజు గ్రోత్ కంపెనీస్ ఐడెంటిఫై చేయండి, అదే రోజు టాప్ ర్యాంక్ ఏంటో చూడండి, ఆ టాప్ ర్యాంక్ ఉన్న కంపెనీలో మనం ఇప్పుడు పెట్టేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో మనం డైవర్సిఫికేషన్ చూసుంటాం. ఇవాల్టి రోజు పెట్టేటప్పుడు ఆల్రెడీ నాకు ఆ స్టాక్ లేకపోతే ఆ యొక్క ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ లేదనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. సో ఈ అప్రోచ్ కనుక ఫాలో చేసినట్లయితే రూల్స్ అనేది చెప్పడం అంటే చాలామంది చాలా ఫ్రీగా చెప్తారు, బట్ ఆ రూల్స్ వల్ల ఇంపాక్ట్ ఏంటి అంటే రిటర్న్స్ షుడ్ డిక్టేట్ ద రూల్స్. అంటే రిటర్న్స్ ప్రాసెస్ యాక్టివ్గా మేనేజ్ చేయడం వల్ల నాకు లాభం ఉంటుంది లాంగ్ టర్మ్లో తెలుసుకుంటే దానిపైన కూడా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ప్రసాద్ గారు పీఈజీ అండ్ ఆఫ్ కోర్స్ నేను లాంగ్ టర్మ్ గురించి చెప్పినప్పుడు కూడా 3 కీ డేట్స్ తీసుకున్నాం. సో ఆ 3 డేట్స్లో ఏదో ఒక పలానా అప్రోచ్ బెటరా కాదా అని అసెస్ చేయడానికి జస్ట్ ఎగ్జాంపుల్లో మళ్ళీ బయోగ్రో ఈ ప్రాసెస్ అనేది కూడా టెస్ట్ చేసి రిటర్న్స్ని ట్యాబ్లెట్ చేసాం. సో ఫస్ట్ డేట్ March 2, 2010 అని చూసినట్లయితే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో వచ్చి యాక్చువల్గా అన్నిటికంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. ఎందుకంటే 2010 నాటి నుంచి వాటి వరకు హోల్డ్ చేసుకున్నట్లయితే దాంట్లో 1, 2 ఫ్యాబులస్ మల్టీబ్యాగర్గా టర్న్ అయ్యాయి కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్ వల్లే ఈ పర్ఫార్మెన్స్ కూడా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ బెటర్గా పర్ఫామ్ చేసినట్టుగా మీరు చూడొచ్చు. నెక్స్ట్ 2015 కనుక చూసినట్లయితే 2015లో స్టార్ట్ చేసిన డేట్లో మన ప్రాసెస్ అనేది ఈ యాక్టివ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికంటే 4% ఎక్స్ట్రా ఆల్ఫా 19.06% CAGR ఇచ్చినట్టుగా మీరు చూడొచ్చు. అగైన్ 2018 ఇంకొక డేట్ చూసినట్లయితే యాక్చువల్గా పీఈజీ వేరే వాటి కంటే కూడా బాగా బెటర్గా పర్ఫామ్ చేసినట్టుగా మీరు చూడొచ్చు. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఎనీ డే దీస్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్ యూ కెన్ ఫాలో. ఈ అన్ని డేట్స్ తీసుకుని ఒక యావరేజ్ తీసుకుని ఏ అప్రోచ్ బెటరో మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక ఫ్యూ ఎగ్జాంపుల్స్ కూడా నేను తీసి ఇన్ జనరల్ ఎలా ఉండింది అని పర్ఫామ్ చేసి మెజర్ చేశా. సో 2013 మొదలుపెట్టినట్లయితే అరౌండ్ మన ప్రాసెస్ వచ్చేసి 21.61%, నెక్స్ట్ హైయెస్ట్ ఏమో మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 16%. అదే జూలై 2015 మొదలుపెట్టిన అక్టోబర్ 2018 మొదలుపెట్టినా కూడా ఆల్మోస్ట్ ప్రాసెస్ క్లోజ్ టు టాప్లో ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలా యాక్టివ్గా మేనేజ్ చేసి రూల్స్ని డిఫైన్ చేసుకుని స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా రూల్స్ని కనుక ఫాలో అయితే రిటర్న్స్ యూజువలీ ఫాలో దీస్ డిసిప్లిన్. మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు అగైన్ జెంటిల్ రిమైండర్, మన టీం December 7th బెంగళూరు వస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినందుకు చాలామంది రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసేసుకుని స్లాట్స్ని బుక్ చేసుకున్నారు. సో మీరు కూడా క్రమం తప్పకుండా 9100009891 నెంబర్కి వాట్సాప్ చేసి బెంగళూరు పెట్టినట్లయితే మన టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి 1-on-1 మీటింగ్ ఏర్పాటు చేసి మీకు కొద్దో గొప్ప ఎక్స్పోజర్ యాజ్ వెల్ యాజ్ ఇన్సైట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో తప్పకుండా మిస్ అవ్వకుండా రిజిస్టర్ soon so that slots are limited and 5 అప్రోచ్లు తెలుసుకున్న మనం ఎందువల్ల ప్రాసెస్లో మంచి మెరుగైన రిటర్న్స్ ఉంటాయో తెలుసుకోవడానికి వీలుగా నేను కొద్దిగా స్టాటిస్టిక్స్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ని కనుక నమ్ముకున్నట్లయితే మనకి లాభాలు వచ్చే అవకాశాలు అమాంతం పెరిగిపోవాలి. బై ఛాన్స్ వచ్చే అవకాశం కన్నా బై డిఫాల్ట్ వచ్చే అవకాశం ఉంటే మంచిది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడుతున్నది ఏంటంటే ఒకవేళ నిఫ్టీ 10% కరెక్షన్ వచ్చినప్పుడు అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమయం, ఈ సమయంలో కనుక స్టార్ట్ చేస్తే మనకి సంవత్సరానికి 16% వస్తే చాలు. అంతే చాలు, బ్రహ్మాండం అనుకోకండి, చాలు అనుకుంటే కూడా మనకి 99.86% కేసెస్లో ప్రాసెస్ మనకు లాభం సంపాదించి పెట్టింది. అలా కాదు 24% రావాలి అని కోరుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా 88% ఆఫ్ ద కేసెస్లో వచ్చింది. ఒకవేళ ఈ మార్కెట్ కనుక ఇంకా 15%కో 20%కో తగ్గి 20% కనుక కరెక్షన్ వచ్చినట్లయితే మీకు గోల్డెన్ ఆపర్చునిటీని ఎందుకు అనుకుంటారు? అప్పుడు కనుక చూసినట్లయితే 94% ఆఫ్ ద కేసెస్లో మీకు సంవత్సరానికి 24% లాభం వచ్చింది. అంటే
మీరు 24% లాభం సంపాదించాలి అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ని 4 డిఫరెంట్ డేస్లో పెడితే చాలు, మీకు దాదాపుగా 100%, 24% వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. అలాగే ఒకవేళ నిఫ్టీలో కాకుండా మిడ్ క్యాప్ కనుక కరెక్ట్ అయితే పరిస్థితి ఏమిటండి అని అడిగితే క్రింద మీకు మిడ్ క్యాప్లో కూడా చూపించడం జరుగుతుంది. మిడ్ క్యాప్లో చూసినట్లయితే 20% కరెక్షన్ వచ్చినప్పుడేమో 93% ఆఫ్ ద టైమ్స్లో పెరుగుతుంది. అంటే అర్థం ఏంటి? మిడ్ క్యాప్లో కరెక్షన్స్ తొందరగా వస్తాయని మీరు గమనించాలి. అందువల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్ని నమ్ముకున్నట్లయితే మనకి లాభాలు సంపాదించే అవకాశాలు అమాంతం ఎన్నో రెట్లు పెరిగిపోతాయి. అందువల్లనే ప్రాసెస్ అని చెప్పడం మా ఇన్వెస్టర్లు కూడా ఎక్కువ మంది ఫాలో అవటం చేస్తుంటారు. మా ప్రాసెసే మంచిదని చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఏదైనా ప్రాసెస్ రాసుకుని దాన్ని గనక తూచా తప్పకుండా ఫాలో అయినట్లయితే మీకు వచ్చే ఫలితాలు ఖచ్చితంగా మీరు ఆశించినట్లే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేయబోయే ముందు కొసమెరుపుగా మీకు 3 అవకాశాలు కల్పిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ప్రాసెస్ ఎలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. దానికన్నా మీకు 3 రకాల పోర్ట్ఫోలియోస్ కూడా మీకు చూపిస్తున్నాను. అవి ఏమేమిటి అంటే, ఒకటి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఏమిటి, అలాగే మిగతావి కూడా ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ వివేకం ప్రాసెస్ ఫాలో అయితే ఏం పోర్ట్ఫోలియో ఉండేదో మనం సమ్మర్ 2081 గురించి చెప్పడం జరిగింది. అదే పోర్ట్ఫోలియో ఇప్పటికి కూడా చలామణి అవుతుంది. ఎందువల్ల అంటే మీరు స్క్రీన్ మీద ఉన్న కంపెనీలే చూస్తే డెక్సన్ టెక్నాలజీస్, ఇండియా మార్ట్ ఇంటర్మేష్, జిండాల్ షాపైప్స్, ఎల్టీ ఫుడ్స్, ఎల్టీఏ మైంట్రీ, ఎంసీఎక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టీవీఎస్ హోల్డింగ్, టీవీఎస్ మోటార్, వోల్ట్రామ్ ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ కూడా కంపెనీలు మీరు చూసినట్లయితే అన్నీ మీకు రైట్ సైడ్ను చూసినటువంటి లాభాలు చూస్తే 38,000 ఉన్న లాభాలు పోర్ట్ఫోలియోకి 41, 44, 46 అంటే కంటిన్యూస్గా పెరిగాయి. పైగా అన్నీ కూడా చూస్తే ప్రైస్లు ఎంత ఉన్నాయో కూడా ఈ రోజున తెలిసింది. మనం సజెస్ట్ చేసిన రోజునున్న పోర్ట్ఫోలియో కన్నా ఇప్పుడు తగ్గింది పోర్ట్ఫోలియో వాల్యూ. అంటే అదే మంచి కంపెనీలు అందరూ కొద్దిగా ఎక్కువ రేట్లో కూడా కొద్దిగా కొనుక్కుని ఉన్నటువంటి కంపెనీలు మీకు తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ప్రాసెస్ అయితే ఈ పోర్ట్ఫోలియోతో స్టార్ట్ చేసేది. నెక్స్ట్ పీజీ అని చెప్తున్నారు కదా ప్రసాద్ గారు, అది కూడా పోర్ట్ఫోలియో ఇస్తే బాగుంటుందా అని మీరు అడిగితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి ఇష్టం లేకుండా ఈ ఒక్కసారికి ఆ పీజీ బేస్ ప్రకారం కూడా గోల్డ్ స్టాక్స్ తీసుకుని పీజీని జోడించి ఏమి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో కూడా చూపిస్తున్నాను. ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి మీరు టీవీలో చూసి మిస్ అయినా యూట్యూబ్లో చూసినట్లయితే ఏమేమి స్టాక్స్ ఉన్నాయో మీరే తెలుసుకునేటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే డెనోరా 1, అలాగే ప్రైమ్ సెక్యూరిటీస్ 2వది, నెల్కాస్ 3వది, వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ 4వది, 5 స్టార్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంబసీ రీడ్స్, అది గుర్తుంచుకోండి, ఎంబసీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అది శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్ఎల్సీ ఇండియా. ఇవన్నీ కంపెనీలు కనుక కొనుక్కున్నట్లయితే ఎంతంత క్వాంటిటీ కొనుక్కోవాలి అంటే ఈ అన్ని కంపెనీలో ఈక్వల్ అమౌంట్స్ పెట్టుకోవాలి. ప్రైస్ పెట్టి డివైడ్ చేస్తే ఎన్ని క్వాంటిటీ కొనుక్కోవాలో మీకే తెలుస్తుంది. మీరు 10 లక్షలు పెడితే ఒక్కొక్క దానిలో 1,00,000 కాబట్టి డివైడెడ్ బై ప్రైస్ చేస్తే మీ క్వాంటిటీ ఎంతో తెలిసిపోతుంది. ఇది పీఈజీ బేస్డ్ రేషియో అయితే. ఆఖరిగా యశ్వంత్ కవర్ చేసినటువంటి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో గురించి కూడా చూపే ప్రయత్నం చేస్తున్నాను. అంటే పీఈజీతో సంబంధం లేకుండా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఓన్లీ మెరిట్స్ ప్రకారం కొనుక్కోవాలి అంటే ఏం పోర్ట్ఫోలియో ఉండాలని అడిగితే ఇదిగోండి ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ 1, అతుల్ ఆటో, డెనోరా, ప్రిన్స్ పైప్స్, అలాగే కామో పెయింట్స్, ఏహెచ్ఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, ఓస్వాల్ గ్రీన్, పిఎన్బి గిల్డ్స్ అండ్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్. ఇవన్నీ కూడా కంపెనీలు అయితే ఇక్కడ మీకు వీలుగా ఉండడానికి క్వాంటిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూపించినటువంటి క్వాంటిటీస్ కొద్దిగా పెద్ద అమౌంట్కి. మీరు ఎంత అమౌంట్ కొనుక్కోవాలి అంటే మీ మొత్తం అమౌంట్ని 10 పెట్టి డివైడ్ చేసి ఇక్కడ ప్రైస్తో కనుక మీరు దాన్ని డివైడ్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా మీరు కొనుక్కోవాల్సిన క్వాంటిటీస్ తెలుస్తుంది. ఇలా 3 రకాల పోర్ట్ఫోలియోస్లో కూడా ఈ రోజున కనుక స్టార్ట్ చేయాలి అంటే మీకు చూపించడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మా దగ్గర ఎంతో ఉంది కాబట్టి మీకు ధైర్యంగా ప్రజెంట్ చేయగలుగుతున్నాం. అంటే మీకు చెప్పింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రాసెస్ తెలిసింది, నిఫ్టీ గురించి తెలిసింది, పీఈజీ బేస్డ్ అప్రోచ్ తెలిసింది, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో తెలిసింది, అలాగే ప్రాసెస్ మామూలుగా మొత్తం యాక్టివ్ మేనేజ్మెంట్ చేస్తే ఉంది. ఈ 5 కూడా మా ఓటు మీకోసం కనుక చెప్పాలి అంటే ప్రాసెస్ నమ్ముకోవటం మంచిది. అలా కాదు నేనే కనుక ఇన్వెస్ట్ చేసుకుంటానండి అని అడిగితే మీరు ఇందులో ఏది ఫాలో అయినా మాకు మంచిదే. అంటే ఏమీ తెలియకుండా చేసే కన్నా కొంతన్నా తెలుసుకుంటే మీకు మెరుగైన రాబడి రావాలి. అలా కనుక సాధించినట్లయితే మీరు మంచి ఇన్వెస్టర్గా మీ మార్కెట్లో చలామణి అవుతారు. మీ ద్వారా అనేక మంది ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుసుకుని వారు కూడా కొద్దిగా గొప్ప శ్రమపడి నాలెడ్జ్ పెంచుకుని దాని ద్వారా ఇన్వెస్ట్ చేసి మనశ్శాంతిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ రోజున ఈ 5 సబ్జెక్టుల గురించి అంటే 5 అప్రోచెస్ గురించి కూలంకషంగా చర్చించాం కాబట్టి ఇవి
దీనికి సంబంధించి ఇతర వివరాలు అంటే అదనపు వివరాలు కనుక మీరు కోరుకోవాలి అనుకున్నట్లయితే ఎవరు చెప్తారని మీకు మనసులో సందేహం రావచ్చు. దానికోసమే మా యొక్క టీంని స్పెషల్గా బెంగళూరుకి పంపిస్తున్నాం. ఆ బెంగళూరుకి వచ్చే టీంని కనుక మీరు 1-on-1 మీటింగ్ కోసం కోరుకున్నట్లయితే మీకోసం వ్యక్తిగతంగా కనీసం అరగంట సమయం కేటాయిస్తారు. కాబట్టి మీకు వచ్చిన సందేహాలన్నీ వారితో మాట్లాడవచ్చు, వారి దగ్గర నుంచి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. పైగా ఇలా చేయడం ద్వారా మీకు ఏమొస్తుందంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్టర్ల యొక్క అనుభవాలు ఏంటో తెలుస్తుంది, అప్రోచ్ ఇంకా కూలంకషంగా తెలుస్తుంది, ఎందుకు మీరు ధైర్యంగా ఉండొచ్చో తెలుస్తుంది. దీని ద్వారా మార్కెట్ పడిన ప్రతిసారి మీ పక్కన నైబర్లు, మీ తోటి ఇన్వెస్టర్లు కంగారు పడుతుంటే మనము ఎంతో ఉల్లాసంగా ఉంటాం, ఉత్సాహంగా కూడా ఉంటాం. కారణం ఏంటంటే పడిన ప్రతి మార్కెట్ గతంలో పెరిగినట్టు దాఖలాలు ఉన్నాయి. పడిన మార్కెట్లో ఆ సమయంలో ప్రాసెస్తో మొదలు పెడితే దాదాపుగా 90% కన్నా ఎక్కువ కేసుల్లో మనకి 24% చొప్పున ఇయర్కి సంపాదించినటువంటి ప్రూఫ్ ఉంది. ఇంతకన్నా ఇన్వెస్టర్లకి మేము ఒక సంస్థాపరంగా చేయగలిగినటువంటి సహాయం అంతకన్నా ఎక్కువ లేదు, ఉండదు. అందువల్ల ఇటువంటి అవకాశం కోల్పోకూడదు. అంటే నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రమ అనుకోకుండా, మొహమాట పడకుండా, ఏమాత్రము కూడా కంగారు పడకుండా, భేషజాలు లేకుండా వెంటనే స్క్రీన్ పైన ఉన్నటువంటి 9100009891 నెంబర్కి ఫోన్ చేయండి, లేదా బెంగళూరు అని వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే మా టీం మిమ్మల్ని సంప్రదించి వారు అక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక టైం కేటాయించుకుని ముందే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీతో కలిసి మీకు అన్ని వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తారు. దిస్ ఈజ్ వివేకమ్స్ ప్రామిస్ వితౌట్ సింగిల్ రూపీ ఆఫ్ కాస్ట్ ఫర్ యూ. ఒక్కళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా ఏ మాత్రం ఖర్చు పెట్టనవసరం లేదు. బెంగళూరు రావడానికి మా ఖర్చే, అక్కడ ఉండటానికి మా ఖర్చే, మీకు సమాచారం ఇవ్వడానికి మేము చేసే ఎఫర్ట్ కూడా కంప్లీట్గా ఉచితం. ఎందుకు అంటే అవేర్నెస్ పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం. అది గమనిస్తారని, మంచి హృదయంతో అర్థం చేసుకుని అవకాశాలను పొందిపుచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు.